या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी, हाउसिंग बोर्ड, कॉलोनी जरसला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। मक्तल टाउन में मुनक़िदा 15वां कौमी ओपन कराटे मुकाबले में किंग शुटोकॉन कराटे क्लब महबूब नगर के तलबा ने अपनी सलाहियतों का शानदार मुजाहरा करते हुए ग्रैंड चैम्पियनशिप हासिल की और तमगे हासिल किए। 10 साल के ज़ुमरे में मोहम्मद उस्मान कासी का तमगा, मोहम्मद खुद्दूस सोने का तमगा, 12 साल के ज़ुमरे में मोहम्मद साबिर पाशा सोने का तमगा, साई परिनीत और नवीन कुमार ने कांसी के तमगे हासिल किए। 14 साल के ज़ुमरे में मोहम्मद शरीफ चांदी का तमगा और 17 साल के ज़ुमरे में मोहम्मद हसीफ सोने का तमगा, महेश कांसी का तमगा हासिल किए। 12 साल के ज़ुमरे में साबिर पाशा ने ग्रैंड चैम्पियनशिप हासिल की। ज़िमन में आज उनकी तहनीती तकरीब मुनक़िद की गई। किंग शुटोकॉन कराटे क्लब के बानी व सदर जहांगीर पाशा खादरी अल काज़मी ने मुबारकबाद पेश की। क्लब के जिम्मेदार चिन्ना वीरैया काउंसलर लक्ष्मण तिरुपतैया महेंद्र नायक ने मुखातिब करते हुए कहा कि ये तमाम तुलबा जहांगीर पाशा खादरी अल काज़मी की तरबियत याफ्ता है और साबिक़ में भी ये तुलबा कई मेडल्स हासिल करते हुए अपने ज़िले का नाम रोशन किया और उम्मीद है कि आइंदा भी ये तुलबा इस तरह मेडल्स हासिल करेंगे। होने काम हुआ आप लोगों की मोहब्बत में साहब लोग जो हमारी मोहब्बत में साथ दिए, एक मरतबा आप लोग दिल से साहब लोग शुक्रिया बोले। आप जो ना टूर्नामेंट में जीते, फर्स्ट प्लेयर जो हमारे जो जितने बच्चे ऑप्शन है ग्रैंड चैम्पियनशिप का लास्ट में जो बच्चा फर्स्ट प्लेयर ग्रैंड चैम्पियनशिप अंडर 14 में ग्रैंड चैम्पियनशिप मारे उनका लास्ट में ग्रुप चेक करेंगे दोनों को। उसके बाद में फर्स्ट सैयद मोहम्मद अब्दुल कुद्दूस फर्स्ट प्लेयर పెద్దలు చెన్నైరాయ్ గారు, తిరుపతిరాయ్ గారు, బాలునాయక్ గారు మరియు మన గాంధీ రోడ్ హై స్కూల్ మన ఫౌండర్ తాజా పాషా జహాంగీర్ పాషా కోచర్ కమ్ ఫౌండర్ కమ్ కోచర్, మీరు తేదీ మొన్న జరిగిన ఆదివారం జరిగిన ముక్తలో జరిగిన 23వ తేదీ రోజు ఓపెన్ టు ఆల్ నేషనల్కి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని మనకి క్లబ్ తరఫున గొప్పగా విజయం సాధించి వచ్చినందుకు మీకు ఆ రోజు చెప్పిన పెద్దలందరూ చెప్పిండ్రు. మేము మీరు గెలిచి వచ్చిన తర్వాత కూడా మేము ఇదే సన్మానం కార్యక్రమం ఉంటుందని చెప్పాము. తర్వాత ఏంటంటే మిమ్మల్ని మంత్రి దగ్గర మేము చేద్దాం అనుకుంటే మంత్రి గారు మునుగోడు బై ఎలక్షన్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నందువల్ల వాళ్ళు మనకు 2 తారీఖు వరకు వాళ్ళు అవైలబుల్ లేకుంటారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదైనా టోర్నమెంట్లో వెళ్ళి మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేసి మళ్ళీ మీరు గెలిచి వస్తే కూడా తప్పనిసరిగా మేము మంత్రి గారి ముందు మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి సన్మానం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సార్ చెలవీర సార్ గారు మాట్లాడారు. ఈనాటి విజేతలుగా చేసినటువంటి కరాటే విద్యార్థులకు అదేవిధంగా ఈ సమావేశానికి పెద్దలుగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినందుకు అభినందనలు తెలపడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా జహాంగీర్ పాషా గారి యొక్క కృషి చాలా అద్భుతీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి 10 మంది పాల్గొంటే 10 మందికి కూడా మేము మెడల్స్ రావడం చాలా విశేషం. ఇంకోటి ఏంటంటే దాంట్లో 5 గోల్డ్, 1 సిల్వర్, 4 బ్రాంజ్. అర్థమైందా? ఇవన్నీ రావడం అనేది జహాంగీర్ పాషా గారి యొక్క కృషి పట్టుదల. తర్వాత మీ అందరూ కూడా జహాంగీర్ పాషా ఖాదరీ చెప్పినటువంటి స్కిల్స్ని మీరు ప్రదర్శించి అయినట్టుగా ఈ మెడల్స్కి వచ్చినందుకు చాలా అభినందిస్తూ, ముఖ్యంగా మీరు మాణిక్యాల లాంటి మహబూబ్నగర్ జిల్లాకు మీరు పేరు తెస్తుంది కనుక మీరు భవిష్యత్తు లోపల కూడా ఇదే గ్రౌండ్ లోపల ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నేపాల్ టోర్నమెంట్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్స్ తీసుకురావడం అనేది జరిగింది కనుక వారిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కష్టపడి మీరు ఇక్కడనే కాకుండా మీరు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।